ఓకే గాయ్స్, నేను ఇప్పుడు మీకు చాలామంది డౌట్స్ ఏంటంటే పైథాన్లో లూప్స్ కాన్సెప్ట్ చాలామందికి డౌట్స్ ఉంది. సో నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute వీడియో బ్లర్ వస్తుంది. కమాన్ యా నేను ఏం చెప్తున్నా అంటే లూప్ అనేది జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. వైల్ లూప్, ఫర్ లూప్. పైథాన్లో అయితే 2 types ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఏమేమి రా అంటే ఫస్ట్ వన్ వైల్ లూప్ అని, సెకండ్ వన్ ఫర్ లూప్ అని. అండ్ దెన్ ఈ 2 దానికి ఒకటి బ్రేక్ అని, కంటిన్యూ అని ఇవి ఉంటాయి. బ్రేక్ కంటిన్యూ గురించి నేను లాస్ట్లో చెప్తాను. సింపుల్ థింగ్ చెప్పాలంటే బ్రేక్ అనేది లూపు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లూప్ తిరుగుతూ ఉండింది అనుకో, బ్రేక్ పెట్టినామనుకో సడన్గా అది బయటకు వచ్చేస్తుంది. కంటిన్యూ అనేది ఇప్పుడు కంటిన్యూ అనేది బయటకు వస్తుంది కదా, ఆ లైన్ వరకు అక్కడే ఉండి అంటే బ్రేక్ బయటకు వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంటే ఒక లైన్ మాత్రమే బయటకు వెళ్తుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది అలా. ఓకేనా? సరే, నేను ఇప్పుడు వీడియో క్లారిటీ రావట్లా. ఇఫ్ యూ డోంట్ మైండ్ అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైల్ లూప్ గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ వైల్ లూప్ అనేది allows us to execute a block of code in several times as long as condition true. అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయితేనే వైల్ లూప్ అనేది ముందుకెళ్తుంది. దీని సింటెక్స్ మనం ఫస్ట్ ఒకసారి సింటెక్స్ చూసుకుంటే, సింటెక్స్ చెప్తాను చూడండి. ఏ దానికైనా సరే గైస్ సింటెక్స్ అనేది ఇంపార్టెంట్. నీకు సింటెక్స్ పర్ఫెక్ట్గా అర్థమైందా, కోడ్ ఎలాంటి కోడ్ అయినా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతావు. ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటావు. ఏ దానికైనా సరే ఇన్పుట్ అయితే ఉంటుందిగా, అది ఇంటీజర్లో ఏదైనా సరే ఇన్పుట్. తర్వాత నీకు ఇనిషియలైజేషన్ అని ఒకటి ఉంటుంది. ఇనీషియలైజేషన్ తర్వాత వైల్ టర్మినేషన్ కండిషన్, వైల్ కండిషన్ అని పెట్టుకోండి చాలు. తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ దెన్ అప్డేషన్. సింపుల్ థింగ్ గాయ్స్, మీరు ఇన్పుట్ అది ఓకే. ఫస్ట్ వైల్ లూప్కి సంబంధించిన సింటెక్స్ ఇది. ఇనీషియలైజేషన్ అంటే ఏంట్రా అంటే, మనం ఎప్పుడు వైల్ కండిషన్ రాస్తామో ఈ కండిషన్లో ఇనీషియలైజేషన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే మనకి ఏం ప్రింట్ అవ్వాలా, అసలు కోడ్ ఏంటి మంది అనేది ఇక్కడ రాస్తాం. అప్డేషన్, ఈ ఇనీషియలైజేషన్ అనే దాన్ని ఇక్కడ మనం అప్డేట్ చేస్తాం. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్తో చెప్తే చాలా సింపుల్గా అర్థమవుతుంది. డోంట్ వరీ, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మనం ఇక్కడ పెడతాం కదా, దీంట్లో 0 వాల్యూ లేదా 1 వాల్యూ ఇట్లా ఏదైనా మనం ఒక వాల్యూని ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా, అలాంటివి పర్పస్లో మనం ఇనీషియలైజేషన్ యూజ్ చేస్తాం. దీన్ని వాల్యూని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ఇక్కడ అప్డేట్ ఇస్తాం. ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 0 అన్నాం అనుకో, ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అన్నాము అంటే ఇక్కడ 0 ఉండేది ఇక్కడ 1 అవుతుంది, మళ్ళా తిరుగుద్ది అట్లా. ఓకేనా? ఇది ఇప్పుడు సింపుల్గా మనం కొన్ని క్వశ్చన్స్ ద్వారా సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ వైల్ లూప్లో అంటే లైక్ అందరికీ అర్థమయ్యేటట్టు ఏంట్రా అంటే, ఫస్ట్ నేను క్వశ్చన్ రాస్తాను చూడండి. ప్రింట్ ద నెక్స్ట్ 3 numbers, consecutive numbers. సారీ, నా హ్యాండ్ రైటింగ్ కొంచెం ఎలానే ఉంటుంది. కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆఫ్టర్ ఎ గివెన్ నెంబర్. అంటే ఒక నెంబర్ ఇస్తాడు ఇన్పుట్లో, తర్వాత నెక్స్ట్ 3 numbers రాయాలి. ఫర్ లూప్ యూజ్ చేసి సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు, కానీ రైట్ ఓన్లీ యూజింగ్ వైల్ లూప్ యూజ్ చేసే రాయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్పుట్ ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వచ్చేసి 5 ఇచ్చాను అనుకో, నాకు అవుట్పుట్ వచ్చేసి 6, 7, 8 రావాలి. ఇన్పుట్ వచ్చేసి
9 ఇచ్చాను అనుకో, నాకు అవుట్పుట్ వచ్చేసి 10, 11, 12 రావాలా. ఓకేనా, ఇలా రావాలా. దిస్ ఈజ్ ది బేసిక్. ఇప్పుడు మనం లాజిక్ ఆలోచించాలి. వెన్ అది పైథాన్ అయినా జావా అయినా ఏదైనా సరే లాజిక్ అర్థమైంది ఆ క్వశ్చన్కి, కొట్టుకుంటూ వెళ్ళిపోతాం ఆన్సర్ రాసుకునేదానికి. ఓకేనా, సరే. ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ మనం రాసుకునే దానికే ఏ ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇంటీజర్ అనేది కన్వర్ట్ చేసాం ఇంట్లోకి int ఆఫ్ అని. ఒకవేళ మనం ఇంటూ పెట్టకపోతే ఇన్పుట్ ఫంక్షన్ అంటే అది స్ట్రింగ్లో ఉంటుంది. సో అందుకే మనం ఇలా పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నీకు నేనేం చెప్పా, ఫస్ట్ మీరు ఇన్పుట్ తీసుకున్నారు, బాగుంది. యాజ్ ఆఫ్ సింటెక్స్ ప్రకారం ఇనిషియలైజేషన్ రాద్దాం, తర్వాత వైల్ టర్మినేషన్ కండిషన్ రాద్దాం, తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ రాద్దాం, తర్వాత అప్డేషన్ రాద్దాం. సరే, ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఏం తీసుకుందామంటే, ఫర్ ఎగ్జాంపుల్గా COUNT కౌంట్ ఈక్వల్ టు 0 అనేది తీసేసుకున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, వైల్ కండిషన్ ఏంటంటే WHILE వైల్ కండిషన్. నేనేమన్నా అక్కడ మీకు ఎగ్జాక్ట్గా నాకు 3 నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలా. ఓన్లీ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆఫ్టర్ గివెన్ ఓన్లీ 3 నెంబర్స్ అంతే. ఇది చూడండి, ఓన్లీ 3 నెంబర్స్ మాత్రమే అన్నా. సో అందుకు ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కౌంట్ 0 అని పెట్టేసుకున్నా ఆల్రెడీ. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తా, వైల్ COUNT కౌంట్ లెస్ దాన్, మీరు ఏ కండిషన్ ఎలా అయినా పెట్టుకోవచ్చు, కౌంట్ లెస్ దాన్ 3 అనేది తీసుకుంటా. డైరెక్ట్ నెంబర్ పెట్టేసుకున్నా, ఎందుకంటే నాకు కావాల్సింది 3 నెంబర్సే కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తా, ఇప్పుడు చూడండి, బాగా గమనించండి, నేనేం చెప్పిన ఇందాక ఇక్కడ వైల్ అనేది రాసిన తర్వాత ఈ ఇనిషియలైజేషన్ అనేది ఈ కండిషన్లో యూజ్ అవుతుంది. దీన్ని అప్డేట్ చేసేదానికి ఇక్కడ అప్డేషన్ వాల్యూ పెట్టుకోవాలని చెప్పానా. సరే, ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్తా. ఇప్పుడు కౌంట్ నేను పెట్టిన తర్వాత ఏం చేస్తారా అంటే, నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలా, దీనికి ఒకటి యాడ్ అవుతూ ఉండాలి. అప్పుడు నేను ఇన్పుట్ యూస్ చేసుకుంటా. ఇక్కడ ఏమని చేసుకుంటా అంటే ఏ ఈక్వల్ టు A+1 చెప్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టేసుకుంటా, అయిపోయింది. ఇప్పుడు నేను కౌంట్ COUNT కౌంట్ ఈక్వల్ టు COUNT కౌంట్ +1, దట్స్ ఇట్. మీ కోడ్ అయిపోయింది, ఇంతే. ఇప్పుడు మీరు ఇన్పుట్ కానీ పెట్టినారనుకో 5 అని, అవుట్పుట్ ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుందంటే 6, 7, 8 వస్తుంది. ఎందుకో చెప్తా గైస్. ఈ కోడ్ బాగా గమనిస్తే, మీరు ఈ సింటెక్స్ బాగా గమనిస్తే, ఇనిషియలైజేషన్, వైల్ టర్మినేషన్ కండిషన్, బ్లాక్ ఆఫ్ కోడ్, అప్డేషన్ అంటే ఇక్కడ సేమ్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ చూడండి. ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాం, అది 5 అనుకోండి. ఇక్కడ కౌంట్ 0 అని ఒక వాల్యూ పెట్టుకున్నాం, ఇది నార్మల్ వాల్యూ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు వైల్ టర్మినేషన్ కండిషన్ అంటే కౌంట్ లెస్ దాన్ 3. కౌంట్ ఎంత ఉంది, 0 ఉంది కదా. 0 లెస్ దాన్ 3 ట్రూవేగా. మీరు ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ 1 పెట్టుకొని, లేదా ఇక్కడ 4 అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు ఆ టైంలో ఎలా అనిపిస్తే అలా చేయండి. కౌంట్ ఎంత, 0 ఉంది. 0 లెస్ దాన్ 3 ట్రూవేగా, ట్రూ, లోపలికి వస్తుంది. ఏ ఈక్వల్ టు A+1 అన్నాం అంటే ఏముంది ఆల్రెడీ, ఇది వదిలేయండి, ఇది వేరియబుల్ లాగా పెట్టుకోండి జస్ట్ నార్మల్గా. ఈ ఏముంది, ఇన్పుట్ ఎంత, 5 తీసుకున్నాం మనం. అంటే ఇక్కడ 5 ఉంది, 5 + 1 6, ప్రింట్ ఏ చేసేసా అంటే ఇక్కడ 6 ప్రింట్ అయిపోయింది. 6 వరకు అయితే మనకి ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్, ఇది ఎందుకు రా ఈ లైన్ అంటే, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అప్డేషన్ ఇస్తున్నాం. ఇక్కడ కౌంట్ 0 ఉంది మనకు, చూసారా పైన. 0 + 1 ఎంత, 1 అంటే ఇక్కడ కౌంట్లో 1 ఉంది, అంటే ఇక్కడికి ఆటోమేటిక్గా 1 వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కౌంట్లో ఏముంది, 1 ఉంది. 1 లెస్ దాన్ 3 ట్రూవేగా, అంటే ఇలా తిరుగుతూ ఉంటుంది గాయస్. ఫస్ట్ 0 ఉంది, 0 + 1 1 ఉంది, ఈ 1 ఎక్కడికి వెళ్తుంది, 1 లెస్ దాన్ 3 ట్రూవే, లోపలికి వస్తుంది. ఏ ఈక్వల్ టు A+1 ఆల్రెడీ మనకి ఏలో ఏముంది, 6 అనే వాల్యూ ఉండింది ఇందాక. మళ్ళీ 6 + 1 7, ప్రింట్ ఆఫ్ ఏ 7, చూసారా 7 వచ్చేసింది. తర్వాత మళ్ళీ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1. కౌంట్ ఏముండింది ఇందాక మీరు గమనించుంటే 1 ఉండింది. ఇప్పుడు 1 + 1 2 వస్తుంది. 2 అంటే మళ్ళీ ఇడికి వెళ్తుంది. 2 లెస్ దాన్ 3 ట్రూవేగా, ట్రూ. ఇక్కడ ఏ ఈక్వల్ టు A+1 ఆల్రెడీ మనకి ఏ ఏముంది, 7 ఉంది. 7 + 1 8, ప్రింట్ ఏ అంటే 8 ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ చూడండి, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ఏముంది, ముందుగా మనం ఇందాక అప్డేట్ చేసినప్పుడు 2 ఉంది కదా. 2 + 1 3 లెస్ దాన్ 3 ట్రూవా ఫాల్సా. 3 లెస్ దాన్ 3 చెప్పరా, 3 లెస్ దాన్ 3 ట్రూవా ఫాల్సా. వీటికి రాదు, 3 లెస్ దాన్ 3 ఫాల్స్ అయిపోతుంది. మీరు ఇలా కాకుండా 3 లెస్ దాన్ ఈక్వల్ టు అంటే అప్పుడు ట్రూ అవుతుంది.
3 ఈక్వల్ టు కాదు, కానీ ఇక్కడ మనం అట్లే మెన్షన్ చేయాలి 3 లెస్ దాన్ 3 ఫాల్స్. సో లూప్ ఆడితో బ్రేక్ అయిపోతుంది, ఇంకా అయిపోయింది అంతే, ఇంకా పోదు కిందికి రాదు. మనం ఏముంది 6, 7, 8 ఈ 3 మాత్రమే ప్రింట్ అవుతాయి. అర్థమైందా? ఈ కండిషన్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు వైల్ టర్మినేషన్ కండిషన్లో. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం దీన్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకపోతే ఏమవుతుందిరా అంటే ఇన్ఫైనైట్ లూప్స్ ప్రింట్ అవుతాయి, అంటే పోతూనే ఉంటాయి, స్టక్ అయిపోతుంది ల్యాప్టాప్. నువ్వు ఇది చెప్తున్నా కదా, మీరు కానీ ఇది పెట్టకపోతే తిరుగుతూనే ఉంటుంది. అది ఒక కండిషన్, ఐ మీన్ అదొక పాయింట్. అండ్ ఇంకా ఇన్ఫైనైట్ లూప్స్ 2 టైమ్స్ వస్తాయి. నువ్వు ఇది పెట్టకపోతే వస్తుంది, ఇది పెట్టి ఈ కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ అనేది ఈ పైన పెట్టుకున్నావు అనుకో. అంటే లైక్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు కౌంట్ ఈక్వల్ టు COUNT కౌంట్ లెస్ దాన్ 3 అని పెట్టి, ఇక్కడ నువ్వు వైల్ COUNT కౌంట్ అని పెట్టి రాస్తావు అనుకో, ఇట్లా రాసావు అనుకో, అంటే ఈ కండిషన్ అనేది ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నువ్వు కౌంట్ ఇది కూడా పోదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, వైల్ లూప్ అనేది ఇక్కడ మాత్రమే తిరుగుద్ది, ఇక్కడ వరకు మాత్రమే తిరుగుద్ది, పైకి పోదు కిందికి పోదు. ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాత్రమే తిరుగుతుంది. ఓకేనా గైస్? దిస్ ఈజ్ ద సింపుల్ క్వశ్చన్ ఆఫ్ వైల్ లూప్. మీకు అర్థమయ్యేదానికి చెప్పా. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను, అవి మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఫస్ట్ క్వశ్చన్ గాయస్, క్వశ్చన్ చేద్దాం ఫస్ట్. ఏమనుంది? రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నెంబర్ n అండ్ ప్రింట్ n న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ n. అంటే ఒక నెంబర్ ఇస్తాడు, n న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి 1 నుంచి. అంటే వాడు ఇచ్చిన నెంబర్ ఒకవేళ 5 ఇచ్చినాడు అనుకో, వాడు 1 నుంచి ఫ్రమ్ 1 అన్నాడు, 1 నుంచి 5 వరకు ప్రింట్ అవ్వాలి. 3 ఇచ్చాడు అనుకో 1 నుంచి 3, 4 ఇచ్చాడు అనుకో 1 నుంచి 4, ఇలా ఈ టైప్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. కానీ మీకు సింటెక్స్ గుర్తుందిగా, సింటెక్స్ గుర్తుంటే ఏదైనా ఈజీ అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాం, ఎందుకంటే అది ఇంటీజర్ కాబట్టి. నెక్స్ట్ సుశాంత్ ఆ రూమ్కి వెళ్ళు. ఓకేనా గైస్? ఇప్పుడు ఇదేంది మీకు ఇందాక చెప్పా, ఇనీషియలైజేషన్. ఓకేనా? కౌంట్ ఈక్వల్ టు 0 అని పెట్టి, ఇప్పుడు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడ అప్డేట్ అట్లా. ఓకే, కౌంట్ ఈక్వల్ టు 0. వైల్ ఏ గ్రేటర్ దాన్ కౌంట్. ఏ ఎంత మనకు 5 ఉంది, 5 ఇక్కడ పెట్టేసుకున్నాం. 5 గ్రేటర్ దాన్ 0 అంటే ట్రూవేగా, ట్రూ. ఇప్పుడు ప్రింట్ కౌంట్ ప్లస్ 1 పెట్టేసుకున్నాం. నా అవుట్పుట్ ఏంట్రా అంటే 1, 2, 3 ఇట్లా న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ప్రింట్ ఆఫ్ కౌంట్ ప్లస్ 1 ఎందుకు పెట్టుకున్నావు బ్రో అంటే, నేను ఇక్కడ కౌంట్ 0 పెట్టుకున్నా, నాకు 1, 2, 3లేగా ప్రింట్ అవ్వాల్సింది. కౌంట్ 0 అంటే కౌంట్ 0 + 1 1, సో ఇక్కడ 1 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ కింద కౌంట్ అప్డేట్ చేస్తున్నాం, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. అప్పుడు కౌంట్లోకి ఎంత వెళ్తుంది? 1 ఉంటుంది, ఎందుకంటే 0 + 1 1 కాబట్టి. నువ్వు ఇక్కడ చేసావు కదా బ్రో అంటే, ఇది ప్రింట్ చేస్తున్నా, నేను ఎక్కడ స్టోర్ చేయట్లా, ఇది స్టోర్ చేస్తున్నా, ఈ కౌంట్లో స్టోర్ చేస్తున్నా. ఇక్కడ నేను డైరెక్ట్ ప్రింట్ చేసా, అందుకే వాల్యూ 1 ప్రింట్ అయింది. ఇక్కడ వచ్చేసి స్టోర్ చేసా, అందుకే ఇక్కడ 1 స్టోర్ అయిపోయి ఉంటుంది. ఏ ఎంత 5 గ్రేటర్ దాన్ 1, ట్రూవే. కింద ఎంత? కౌంట్ ప్లస్ 1. కౌంట్లో ఎంత ఉంది మనకు? ఆల్రెడీ 1 ఉంది కదా, ఇక్కడ అప్డేట్ చేసింది. 1 + 1 ఎంత? 2 అయిపోయింది. ఓకేనా? 2 అయిపోయింది. తర్వాత కౌంట్ అప్డేట్ చేస్తున్నా, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ ఎంత? 1 + 1 2. ఇక్కడికి 2 వెళ్తుంది. మీరు నాకు అర్థమైంది, మీరు ఇక్కడ ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ప్రింట్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధం లేదు. అంటే వాల్యూ అప్డేట్ చేస్తున్నా, కానీ ఇది నేను ప్రింట్ చేస్తున్నా, ఇది స్టోర్ చేస్తున్నా. ఓకేనా? ఎంత? 2 + 1 3. ఇక్కడ 3 అయితే ఎంత? 5 గ్రేటర్ దాన్ 3 ఎంత? ట్రూవేగా, ట్రూ. ప్రింట్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఉంది కౌంట్లో, 3 + 1 4 అట్లా. డోంట్ వరీ, మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి, డెఫినెట్లీ మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్. ఎందుకంటే వైల్ లూప్ నేను కూడా స్టార్టింగ్లో చాలా కష్టపడినా, లైక్ అర్థం కాక తలకి ఎక్కున్నా. మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ రోజు నాకు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ అర్థమైంది అందరికీ? అప్డేషన్, ఇనిషియలైజేషన్ చేసా, వైల్ టర్మినేషన్ కండిషన్, లైక్ ఇట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నౌ రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నెంబర్ n అండ్ ప్రింట్ ద క్యూబ్ ఆఫ్ n నెంబర్స్ ఫ్రమ్ 1. మీన్స్ ఒక నెంబర్ ఇస్తాడు, దాన్ని మనము 1 నుంచి క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలా. ఓకేనా? వాడు ఇచ్చిన నెంబర్ని క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమనట్లా. న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి నెంబర్స్ నుంచి క్యూబ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇచ్చినాడు అనుకో, 1 నుంచి క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, లైక్ దట్. 4 స్క్వేర్ ఇంటూ 4, లైక్ అలానే అనుకోండి. ఇంకా లాస్ట్కి 4 స్క్వేర్, 4 4 16, 6 4 64, లైక్ దట్. అలా 1 క్యూబ్ ఎంత? 2 క్యూబ్ ఎంత? 2 స్క్వేర్ ఇంటూ 2, 2 2 4 48, లైక్ అట్లా. ఓకేనా గైస్? ఇప్పుడు కోడ్ చూద్దాం.
అర్థమైంది అనుకుంటా మీకు. ఆటోమేటిక్గా మీరు చేసేయగలుగుతారు. ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాం ఎందుకంటే ఇంటీజర్ కాబట్టి. ఇక్కడ మీరు ఓకే చెప్తా. ఫస్ట్ కౌంట్ చూసుకోండి. క్యూబ్ని మర్చిపోండి కొంచెం. కౌంట్ ఈక్వల్ టు 0 వైల్ ఏ గ్రేటర్ దాన్ కౌంట్ అన్న. ఏ ఎంత 4 ఉంది. 4 గ్రేటర్ దాన్ కౌంట్. 4 గ్రేటర్ దాన్ 0 అంటే ట్రూ, లోపలికి వస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఎన్ని క్యూబ్స్ కావాలి అంటే ఎన్ని లైన్స్ నాకు ప్రింట్ అవ్వాలి, ఎన్ని రోస్ అంటే అదే ఎన్ని అవుట్పుట్స్, 1 అవుట్పుట్, 2 అవుట్పుట్, 3 అవుట్పుట్, 4 అవుట్పుట్, అట్లా 4 అవుట్పుట్స్. అంటే వాడు ఇన్పుట్ 4 ఇచ్చాడు కాబట్టి మనకు 4 అవుట్పుట్స్ ప్రింట్ అవ్వాలి. ఇన్పుట్ 5 ఇచ్చాడు కాబట్టి 5 అవుట్పుట్స్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సింపుల్, ఈజీగా, అదే సిల్లీ పాయింటే కానీ మీరు అర్థం చేసుకోండి, ఎలా ఒక్కోసారి డౌట్ వస్తుంది కాబట్టి. వైల్ ఏ గ్రేటర్ దాన్ కౌంట్. సారీ, నా హ్యాండ్ ఇది షేక్ అవుతుంది. ఓకే, వైల్ ఏ గ్రేటర్ దాన్ కౌంట్. ఏ ఎంత 4 గ్రేటర్ దాన్ కౌంట్ 0 ట్రూ. 4 గ్రేటర్ దాన్ 0 ట్రూ. ఇప్పుడు క్యూబ్లో ఒక 1 పెట్టుకోండి. అంటే క్యూబ్ అనే వేరియబుల్లో ఒక 1 పెట్టుకోండి. ఎందుకు అంటే మనకు స్టార్ట్ అవ్వాల్సిందే 1 నుంచి. 1 ఎందుకు పెట్టుకున్నారు అంటే 1 నుంచే కదా క్యూబ్ స్టార్ట్ అవ్వాల్సింది, 1. ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకున్నాం బి అని, ఇంకొకటి బి ఈక్వల్ టు క్యూబ్ ఎట్లా మనం దీంట్లో ఎట్లా అంటే ఇలాంటిది ఇలా డబల్ స్టార్ పెట్టుకొని ఇప్పుడు 2 డబల్ స్టార్ 3 అన్నాం అనుకో, 2 క్యూబ్ 3 అన్నట్టు అర్థం. ఓకేనా? ఇట్లా ఒకటే పెట్టుకుంటే 2 × 3 అన్నట్టు అర్థం. ఓకే, దీన్నే క్యూబ్ అని మెన్షన్ చేస్తారు. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బి ఈక్వల్ టు క్యూబ్ ఇంటూ అదే క్యూబ్ స్క్వేర్ 3 అనుకున్నా. అంటే ఈ క్యూబ్ అనే దాంట్లో ఆల్రెడీ 1 స్టోర్ చేసిన. 1 క్యూబ్ 3 అంటే ఎంత 3, ప్రింట్ బి, అంతే కదా. సరే, 1 క్యూబ్ 3 అంటే 1 × 1 వస్తుంది. సో అందుకే మనకి ఇక్కడ 1 ప్రింట్ అయ్యింది. తర్వాత అప్డేషన్ మాత్రం తప్పకుండా ఇవ్వాలి, లేకపోతే ఇన్ఫినిట్ లూప్స్ వస్తాయి. కౌంట్, ఇక్కడ మీరు కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అయినా రాసుకోవచ్చు, ఈ సింబల్ అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అని అయినా రాసుకోవచ్చు. అంటే దీనికి అర్థమైందిరా అంటే కౌంట్ ఈక్వల్ టు COUNT కౌంట్ ప్లస్ 1 అనే అర్థం. ఇలా అయినా రాసుకోవచ్చు, ఇది ఏదైనా రాసుకోవచ్చు. కౌంట్ అప్డేట్ చేస్తున్నాం అంటే మనం లూప్ తిరిగేదానికి కౌంట్ అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ క్యూబ్ కూడా అప్డేట్ చేసాం. నువ్వు అడగచ్చు, బ్రో క్యూబ్ ఎందుకు అప్డేట్ చేస్తావు అంటే, నాకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 1 పెట్టేసుకున్నా అంటే ఇక్కడ నేను కిందకి వచ్చేసరికి 1 క్యూబ్ 1 అయిపోయింది. నేను క్యూబ్ ఇక్కడ అప్డేట్ చేయకపోతే 1 ప్రింట్ అవుతాయి. అందుకే ఇక్కడ క్యూబ్ ఈక్వల్ టు క్యూబ్ ప్లస్ 1 అంటే 1 + 1 2. అంటే ఇక్కడ ఏముంటుంది 2. ఇక్కడ కౌంట్ ఆల్రెడీ అప్డేట్ చేసినా కాబట్టి 4 greater than 2. బి ఈక్వల్ టు క్యూబ్ ఎంత 2 క్యూబ్ ఎంత 3 అంటే వాల్యూ ముందుకు వెళ్తుంది కదా. 2 క్యూబ్ ఎంత 2 × 4 4 × 8 అంటే 8 ప్రింట్ అయిపోయింది. ప్రింట్ బి అంటే 8 మళ్ళీ 2 అట్లా కౌంట్ మళ్ళీ అలా కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకే. కండిషన్ వన్స్ అయిపోయిందే అనుకో, నీకు ఎంతవరకైనా ఇదే చెక్ చేసుకుంటుంది గాయస్. ఈ లైన్, ఈ కండిషన్, ఈ అప్డేషన్ ఇవే చెక్ చేసుకుంటాయి. ఇది కానీ సాటిస్ఫై అయ్యిందా ముందుకు వెళ్తూ ఉంటుంది, ఇది కానీ స్టాప్ అయిందా అక్కడితో బయటకు వచ్చేస్తుంది వైల్ లూప్ అనేది. అర్థమైందా? మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. డెఫినెట్లీ మీకు బోర్ కొడితే కొట్టిని సాంగ్స్ విన్నట్టు జస్ట్ పడుకొని అట్లా చూస్తూ ఉండండి. కావాలంటే ఇబ్బంది అనిపిస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది. డెఫినెట్లీ ఐ విల్ హోప్ అందరికీ అర్థం అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ప్రతి క్వశ్చన్ ఇలానే థింక్ చేయాలి, అంతేగాని అన్నీ వచ్చేస్తాయి గైస్. ఈ క్వశ్చన్ కొంచెం ఇన్పుట్స్కి సంబంధించి చూద్దాం. క్వశ్చన్ చూడండి. గివెన్ ఏ నంబర్ n, write a program that reads n numbers as input and print the product of the given n numbers. అంటే మీకు ఏం చెప్పాడంటే వాడు గివెన్ ఏ నెంబర్, ఒక నెంబర్ ఇస్తాడు. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ n numbers as input అంటే ఇన్పుట్లో n నెంబర్స్ ఇస్తాడు, n ఇన్పుట్స్ ఇస్తాడు. ఒకటి కాదు ఇన్పుట్ ఇచ్చేది. మనం ఇందాకంతా 5 అవుట్ లేదా 5 ఇస్తే ఇన్ని నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలా, 4 ఇస్తే ఇట్లా కాదు. ఇన్పుట్టే చాలా నెంబర్స్ ఇస్తాడు. ఇప్పుడు దాని నుంచి మనం ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఫస్ట్ మీరు ఇన్పుట్ అవుట్పుట్ చెక్ చేసుకోండి. తర్వాత ఈజీగా కోడ్ అనేది మీ ఒక లాజిక్ అనేది మీ మైండ్లో వచ్చేస్తుంది. ఇన్పుట్లు చూడండి ఎన్ని ఇచ్చినాడో. 3 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 7 ఇచ్చాడు. ఇక్కడ చూడండి 4 11 2 4 9. క్వశ్చన్ బాగా చదవండి మళ్ళీ ఇంకోసారి. గివెన్ ఏ నంబర్స్ n, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ n numbers యాజ్ ఇన్పుట్. n numbers యాజ్ ఇన్పుట్ అన్నాడు. అండ్ ప్రింట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. అంటే ఇప్పుడు గమనిస్తే ఒక నెంబరే ఇక్కడ 3 అనే నెంబర్ ఇచ్చాడు. దీని కింద ఎన్ని ఉన్నాయి 1 2 3 అంటే 3 ఇన్పుట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓవరాల్గా 4 ఉన్నాయి గాయస్. కాకపోతే మనం దీన్ని అర్థం చేసుకునేది ఎలా అంటే ఇక్కడ 3 ఇచ్చాడు ఫస్ట్ లైన్లో అంటే 3 ఇన్పుట్స్ ఇచ్చాడు. ఇక్కడ 4 ఇచ్చాడు అంటే ఇక్కడ 4 ఇన్పుట్స్ ఇచ్చాడు అని అర్థం చేసుకోవాలి. ఓకేనా గాయస్?
3 నెంబర్ ఇచ్చాడు కాబట్టి 3 ఇన్పుట్స్, 4 నెంబర్ ఇచ్చాడు కాబట్టి 4 ఇన్పుట్స్. అట్లా ఇవన్నీ ఇన్పుట్సే. మనం అట్లా ఏదో ఒక లాజిక్ ఫైండ్ అవుట్ చేసుకోవాలా. దీన్ని అన్నింటినీ ప్రొడక్ట్ చేయమన్నాడు. 7 × 3 ఎంత? సరే 7 × 2 ఎంత? 14. 14 × 3 ఎంత? 42 కదా. 7 × 3 21లే, నేను కన్ఫ్యూజ్ అయ్యా. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి సేమ్ ఇవన్నీ ఇంటూ చేస్తే 792 వస్తుంది. ఓకేనా. నౌ ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దామంటే A = int ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాం. ఎందుకంటే మనం ఇన్పుట్ కాటే ఫస్ట్ ఇది తీసుకుందాం, 3 తీసుకుందాం. ఇక్కడ మనకు 3 ఉందనుకోండి. ఓకేనా. ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. మీకు తెలిసిందే కౌంట్ ఈక్వల్ టు 0 అంటే, ఎందుకంటే కండిషన్ ముందుకు వెళ్ళాలంటే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. వైల్ A గ్రేటర్ దాన్ కౌంట్. ఏ ఏముంది? 3 ఉంది. 3 గ్రేటర్ దాన్ కౌంట్. కౌంట్ ఎంత? 0. 3 గ్రేటర్ దాన్ 0 అంటే ట్రూ, లోపలికి వెళ్తుంది. ఎందుకురా నువ్వు ఇక్కడ ఏనే పెట్టుకున్నావంటే 3 1 2 3 నాకు 3 నెంబర్సే రావాలా అంటే 3 కన్నా ముందుకు వెళ్తే అది నాకు వద్దు, లూప్ నుంచి బయటకు వచ్చేయాలా. 4 కన్నా ముందుకు వెళ్తే అది వద్దు, బయటకు వచ్చేయాలా. సో అందుకే నేను ఇక్కడ డైరెక్ట్ ఏ పెట్టుకున్నా. ఏ అంటే ఏంది? 3 కదా. 3 గ్రేటర్ దాన్ 0 ట్రూ. ఓకే. మళ్ళీ 3 గ్రేటర్ దాన్ 1 ట్రూ. 3 గ్రేటర్ దాన్ 2 ట్రూ. 3 గ్రేటర్ దాన్ 3 అయితే ఫాల్స్ అయిపోతుంది. అంటే 3 కండిషన్సే కాదు వచ్చేది. 4 తీసుకున్నా అంతే. 4 గ్రేటర్ దాన్ 0 ట్రూ. 4 గ్రేటర్ దాన్ 1 ట్రూ. 4 గ్రేటర్ దాన్ 2 ట్రూ. 4 గ్రేటర్ దాన్ 3 ట్రూ. 4 గ్రేటర్ దాన్ 4 ఫాల్స్. 4 అయిపోయినాయి ఆడికి. అట్లా. ఇప్పుడు కిందికి వద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎట్లా అంటే, నువ్వు ఫస్ట్ ఇన్పుట్ ఒకటి తీసుకున్నావు 3 అని, ఈ కండిషన్ ప్రకారం తిరుగుతూ ఉంటుందిగా. ఇక్కడ B = int ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాను అంటే లూప్ లోపల ఇన్పుట్ తీసుకున్నా నేను. నీకు ఎన్ని లూప్స్ తిరుగుతుందో అన్ని ఇన్పుట్స్ టచ్ అవుతుందిగా, అందుకే లోపల ఇన్పుట్ పెట్టుకున్నా. అందుకే నీకు ప్రతిసారి లూప్ తిరిగిన ప్రతిసారి ఒక ఇన్పుట్ యాడ్ అవుతుంది. ఫస్ట్ లూపు ఇన్పుట్ ఫంక్షన్ అంటే 2 యాడ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు పైన ఒక ప్రొడక్ట్ వాల్యూ అని ఒక 1 పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ వాల్యూ = ప్రొడక్ట్ వాల్యూ ఇంటూ B. నేను ఎందుకంటే నేను చేసేది ఇంటూ చేయాలా అన్నీ వచ్చిన ఇన్పుట్స్ని. ప్రొడక్ట్ వాల్యూ ఎంత? 1 ఇంటూ B ఎంత? B వాల్యూ ఏమొచ్చింది? ఫస్ట్ 2 వచ్చింది కదా. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది ఫస్ట్ది. ఇక్కడ 1 ఉంది. 1 ఇంటూ 2 ఎంత? ఇక్కడ 2 వచ్చేసింది. ఆల్రెడీ ప్రొడక్ట్ వాల్యూలో 2 ఉంది నాకు. ఇప్పుడు కౌంట్ వాల్యూ అప్డేట్ చేసిన. ఓకే, ఇది లాస్ట్లో మాట్లాడుకుందాం. కౌంట్ వాల్యూ అప్డేట్ చేసిన అంటే ఇక్కడికి కౌంట్లో 1 పోయింది. ఇప్పుడు A గ్రేటర్ దాన్ A ఎంత? 3 గ్రేటర్ దాన్ 1 ట్రూవేగా. ట్రూ. B = ఇన్పుట్ ఫంక్షన్. ఇప్పుడు ఏంటి? ఆల్రెడీ మనకు సెకండ్ ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఇన్పుట్ తీసుకుంటుంది అంటే ఇక్కడ 3 వస్తుంది. థర్డ్ ఇన్పుట్కి ఇక్కడ 3 వస్తుంది. ప్రొడక్ట్ వాల్యూ = ప్రొడక్ట్ వాల్యూ ఆల్రెడీ మనకు 2 అనేది స్టోర్ అయిపోయింది. ఈ వాల్యూ అంతా ఈ ప్రొడక్ట్ వాల్యూలో స్టోర్ అయిపోయింటుంది బ్రదర్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఉంది ఆల్రెడీ. 2 ఇంటూ B వాల్యూ 3. 2 ఇంటూ 3 అంతా 6. అంటే ఇక్కడికి 6 వచ్చేసింది. మళ్ళీ అప్డేట్ చేసాం. 3 గ్రేటర్ దాన్ 2 ట్రూ. ఇన్పుట్ ఫంక్షన్ అంటే 7. ఇప్పుడు ఇక్కడికి 7 వచ్చేసి ఉంటుంది. ప్రొడక్ట్ వాల్యూ ఎంత ఉంది మనకు? 6 ఉంది. 6 ఇంటూ B. ఈ B వాల్యూ 7. 6 ఇంటూ 7 ఎంత? 42. దట్స్ ఇట్. అప్పుడు ఇంకా నీకు మళ్ళీ అప్డేట్ చేస్తావు. కౌంట్ = కౌంట్ 2 ఉంది. 2 + 1 3. ఇక్కడ చూడండి, 3 గ్రేటర్ దాన్ 3 ట్రూవా ఫాల్స్. సో కండిషన్ ఆడుతూ అయిపోయింది. ప్రింట్ ఆఫ్ ఇట్లా పెట్టుకున్నాం. అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? 42 వస్తుంది. గాయస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫర్ లూప్ అయినా వైల్ లూప్ అయినా మీరు లూప్ లోపల ఇది మెన్షన్ చేశారనుకో, నేను ఇది లూప్ లోపల మెన్షన్ చేయాల. చూడండి, ఇది బయట ఉంది, ఇది ఎక్కడో ఉంది. లూప్ సరే అంటే దీనికి సైడ్కి తీసుకోండి. ఇది ఇక్కడ ఉంది. లూప్ లోపల అంటే ఈ లోపల ఉండే ఈ డాట్స్ మధ్యలో వస్తుంది. అంటే 4 స్పేసెస్ తీసుకుంటుంది ఉండేదాన్ని లూప్ ఇన్సైడ్ అంటాం. వన్స్ ఇది దీనికి స్ట్రైట్ ఉండిందనుకో, ఇది మామూలు లూప్ అవుట్ సైడ్ ఉన్నట్టు అర్థం. మీరు ఇది లోపల పెట్టినారనుకో, నీకు ప్రతి వాల్యూ వస్తూ ఉంటుంది. ఫస్ట్ 2 వస్తుంది, తర్వాత 6 వస్తుంది, తర్వాత 42 అలా వస్తూ ఉంటుంది. వద్దురా నాకు ఫైనల్ వాల్యూ కావాలంటే, లాస్ట్ వాల్యూ మాత్రమే కావాలంటే ఇలా ఫస్ట్కి తెచ్చిపెట్టుకో, అంతే. అర్థమైందా? దిస్ ఈజ్ ద మెయిన్ సింటెక్స్, మెయిన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మెయిన్ లాజిక్ వే ఇన్ వైల్ లూప్ అంటే ఇదే. ఏం లేదు, మీరు సింపుల్గా ఈ యొక్క సింటెక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రతి క్వశ్చన్, అది వాడు ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే, క్యూబ్స్లో అడిగినా సరే, స్టార్స్లో అడిగినా సరే, ఇంకా నీకు ఏ ప్యాటర్న్లో అడిగినా సరే, వైల్ లూప్ ఓకే. కంపేర్డ్ టు ఫర్ లూప్, వైల్ లూప్ అనేది కొంచెం, ఇప్పుడు మీకు ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు అర్థం చేసుకుంటారు. చూడండి, అమ్మా ఒక్క నిమిషం.
యా, ఇప్పుడు నేను ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ లూప్ ఈజ్ నథింగ్ బట్ ద ఫర్ లూప్ విల్ ఇటరేట్ ద ఐటమ్. నేనేం చెప్తున్నానంటే ఫర్ లూప్ అనేది ఒక ఐటెంకి ఇంకొక ఐటెంకి అట్లా మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్ లూప్లో 2 టైప్స్ ఆఫ్ యూస్ చేయొచ్చు. ఒకటి రేంజ్ యూస్ చేసి చేయొచ్చు. ఆ రేంజ్ అంటే నెంబర్స్ ఇస్తుంది, అంటే ఇంటీజర్ నెంబర్స్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది చెప్పేది. లేదా మనం స్ట్రింగ్స్నైనా ప్రింట్ చేసేయచ్చు. ఎలా అంటే చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పబోతున్నాను అంటే నేను ప్రింట్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 యూజింగ్ ఆఫ్ ఫర్ లూప్. ఓకేనా గైస్? ఫర్ లూప్ యూజ్ చేసి 1 to 10 నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. మీరేం చేస్తారు? ఫస్ట్ సింటెక్స్, అదే చెప్తున్నా. సింటెక్స్ అనేది చాలా అంటే చాలా. మీరు వైల్ లూప్లో ఇనీషియలైజేషన్ అంత లేదు ఇక్కడ జస్ట్ ఫర్ లూప్లో ఏంటంటే ఫర్ i in RANGE రేంజ్ ఆఫ్, ఇక్కడ నీకు ఎంత నెంబర్ కావాలి 1 నుంచి 10 వరకు కావాలంటే 10 పెట్టుకుంటావు. ఇట్లా ఫస్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్, ఇక్కడ స్టెప్స్, అది మీ ఇష్టం. స్టెప్ సైజ్ అనేది అంటే ఇక్కడ నుంచి జంప్ అయ్యేదానికి అట్లా, అది తర్వాత చూద్దాం. ప్రతిదానికి వైల్ లూప్ ఫర్ లూప్కి మనం ఇట్లా పెట్టుకోవాలా కాలం అనేది. ఇప్పుడు నీకు ఇక్కడ లూప్లోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ i అంటే నీకు జస్ట్ 1 to 10 ప్రింట్ అవుతాయి. సింటెక్స్ ఇది నెంబర్స్లో అనుకోకండి, నార్మల్ ఫస్ట్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ అట్లా అనుకోండి. సింటెక్స్ ఇంతే, దట్స్ ఇట్, అయిపోయింది. ఫర్ లూప్లో ఫర్ i ఇన్ రేంజ్ చెప్తా, అది కూడా చెప్తా ఎలా అనేది. ఇప్పుడు క్వశ్చన్తో సాల్వ్ చేద్దాం బటండి. ఏమన్నా ఈ క్వశ్చనే సాల్వ్ చేద్దాం. ప్రింట్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 యూజింగ్ ఫర్ లూప్ అన్నాడు. ఫస్ట్ a ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అదంతే మొదలే డైరెక్ట్ నెంబర్ తీసుకుంటా. a ఈక్వల్ టు 10 అని పెట్టుకున్నా. నాకు 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి 1 నుంచి. ఫర్ i ఇన్ RANGE రేంజ్ ఆఫ్ 1, a + 1 తీసుకున్నా నేను. చెప్తా ఎందుకనేది, ఒక్క నిమిషం ఆగండి. ప్రింట్ ఆఫ్ i అన్నాను. గాయస్ మీరు ఇక్కడ గమనిస్తే a ఈక్వల్ టు 10 పెట్టుకున్నాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, a+. మీరు ఇక్కడ నేను ఎందుకురా ఇట్లా పెట్టుకున్నాను అంటే 1 ఉందా? ఎస్. 1 రేంజ్ అంటే మీకు చెప్పా, ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం ప్రింట్ అవుతుంది. రేంజ్ ఆఫ్ 1, a ఎంత? 10 ఉంది. 10 + 1 11. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండెక్సింగ్లో కానీ దీంట్లో కానీ లాస్ట్ క్యారెక్టర్ అనేది ఇప్పుడు 1 నుంచి 11 అన్నా అనుకో, నేను 1 నుంచి 10 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 1 నుంచి 50 అన్నా అనుకో, నేను 1 నుంచి 49 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. లాస్ట్ ఇండెక్స్ అనేది మనకు కౌంట్లోకి రాదు. సో అందుకే నేను ఏం చేశాను, నేను డైరెక్ట్ 1, a అన్నా అనుకో, a ఎంత? 10. 1, 10 అంటే 1 నుంచి 9 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. సో అందుకే a + 1, 1, 11 అంటే అప్పుడు 10 ప్రింట్ అవుతాయి. మీరు ఇక్కడైనా మార్చుకోవచ్చు, లేదా ఎక్కడైనా +1 పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, ఎలా అయినా సరే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 1 ఇక్కడికి వస్తుంది, ఐలోకి వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా ఇక్కడ నుంచి 1 అనేది ఐలోకి వస్తుంది. ఇక్కడ నుంచి ప్రింట్ అయ్యి అంటే ఇక్కడ 1 ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ 1 అయిపోయింది అంటే ఫర్ లూప్ 1 కండిషన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి మళ్ళీ తిరుగుతుంది, 2 వస్తుంది. 1 అయిపోయినాక 2 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 వచ్చేస్తుంది. మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది. మళ్ళీ తిరుగుద్ది, ఇక్కడ 4, మళ్ళీ 5, 6, 7, 8, 9, 10. అది బేసిక్ థింగ్ ఫర్ లూప్లో. ఇంతే, కండిషన్ బట్టి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఎలా చెప్పాలంటే, దీన్ని మీరు వైల్ లూప్ లాగా కండిషనల్ స్టేట్మెంట్ చూడకండి, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అట్లా చూడొద్దు. ఇది జస్ట్ రేంజ్కి సంబంధించింది. అంటే రేంజ్ అంటే ఓకే, ఇన్ని అవుట్పుట్స్ మనకు రావాలి, 1 to 10 రావాలి, లేదా 1 to 5 అంటే ఇక్కడ 5, లేదా ఇట్లా ఇన్ని మాత్రమే రావాలనే దానికి ఫర్ లూప్ యూస్ చేస్తారు. వైల్ లూప్లో ఏమేమి చేస్తారో అన్ని ఫర్ లూప్లో చేయొచ్చు, ఫర్ లూప్లో ఏమేమి చేస్తారో అన్ని వైల్ లూప్లో చేయొచ్చు. ఓకేనా? కాకపోతే కంపేర్ టు ఫర్ లూప్, వైల్ లూప్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టం అంటే లైక్ సింటాక్స్ అర్థమైతే సింపుల్, లేకపోతేనే ఫర్ లూప్. ఇప్పుడు చూడండి, దీంట్లో నేను ఎంత సింపుల్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, a + 1 ప్రింట్ ఆఫ్ అయినా దాంట్లో ఎన్ని తీసుకోవాలా, కౌంట్ అనే వాల్యూ తీసుకోవాలా, దాన్ని అప్డేట్ చేయాలా, సింటెక్స్లో ప్రాబ్లం అంతే. ఓకేనా? ఇప్పుడు మనము ఇది రేంజ్ సంబంధించి. ఇప్పుడు మనం స్ట్రింగ్ చూద్దాం. స్ట్రింగ్ ఏంటి బ్రో అంటే, రేంజ్ మెన్షన్ చెయ్యక్కర్లేదు స్ట్రింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను a ఈక్వల్ టు SANTHOSH సంతోష్ అనేది తీసుకున్నాం అనుకోండి. నాకు ఇప్పుడు సంతోష్ అనేది ఎస్ ప్రింట్ అవ్వాలి, ఏ ఏంటి ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలంటే ఫర్ i ఇన్ a, దట్స్ ఇట్, ప్రింట్ ఆఫ్ i. అంటే నేను ఏం చేసాను, రేంజ్ మెన్షన్ రేంజ్ అనేది నెంబర్స్కి మాత్రమే పెట్టుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఏంటి స్ట్రింగ్, ఇట్స్ నాట్ ఎ నంబర్ ఆర్ ఎనీథింగ్.
ఇప్పుడు నేను ఏం చేస్తా, ఏ అంటే ఏంది సంతోష్ ఉందిగా, ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఏముంది ఎస్ అంటే ఐలోకి ఎస్ వస్తుంది, ఎస్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఏ, ఐలోకి ఏ వస్తుంది, ఏ ప్రింట్ అవుతుంది. తర్వాత ఎన్, ఐలోకి ఎన్ వస్తుంది, ఎన్ ప్రింట్ అవుతుంది. తర్వాత టీ, టీ వచ్చేసి ఐలోకి వస్తుంది, టీ, హెచ్, ఓ, ఎస్, హెచ్, దట్స్ ఇట్. దీనికి లాస్ట్ క్యారెక్టర్ అట్లేం లేదు, మొత్తం ప్రింట్ అయిపోతుంది. దీనికి మాత్రమే లాస్ట్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వదు. అర్థమైందా? ఇది నార్మల్ స్ట్రింగ్కి ఇట్లా యూస్ చేస్తాం. ఫర్ ఐ నార్మల్లీ డైరెక్ట్ రేంజ్ నెంబర్స్ కావాలంటే రేంజ్ అంటే ఇట్లా రేంజ్కి యూస్ చేస్తాం అంతే. దీన్ని జస్ట్ ఈ రెండు దానిలోనే కొన్ని నువ్వు నమ్మవు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. డిఫరెంట్ క్వశ్చన్స్, క్యూబ్స్ అంట, ప్యాలిండ్రోమ్ అంట, ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అంట, ఇంకా స్క్వేరింగ్ అంట, ప్యాటర్న్స్ అంట, ఓ చాలా అంటే చాలా. అందుకు ఆల్మోస్ట్ అందరూ ఫర్ లూపే ప్రిఫర్ చేస్తారు కంపేర్ టు వైల్ లూప్, ఎందుకంటే అది కొంచెం సింటాక్స్ అది ఇది. ఓకేనా గైస్? దట్స్ ఇట్, అంతే. ఫర్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి, ఇంకా 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 అలా. ఇప్పుడు మీకు బ్రేక్ అండ్ కంటిన్యూ ఒక ఎగ్జాంపుల్తో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ వచ్చేసి 10 తీసుకున్నా, నాకు 1 నుంచి 5 వరకు మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఇన్పుట్ 10, ఐ వాంట్ ఆన్సర్ ఓన్లీ 1 to 5 నెంబర్స్, 1 to 5 మార్క్. ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, ఏ ఈక్వల్ టు 10 అనేది పెట్టుకుంటా. ఫర్ ఐ ఇన్, ఇది స్ట్రైట్గానే రాస్తా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, కాలం వస్తేనే కింద 4 స్పేసెస్ తీసుకుంటుంది, లేదంటే ఫర్ ఐ ఇన్ RANGE రేంజ్ ఆఫ్ 1, A +1 అనుకున్నా, ఎందుకంటే నీకు 10 ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే మనకు 1 to 5 మీ ఇష్టం, మీరు రాస్తారేమో రాయండి. ఇప్పుడు నేను ప్రింట్, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ వద్దు, కండిషన్ తీసుకుందాం, ఇఫ్ కండిషన్ తీసుకుందాం. ఇఫ్, ఓకేనా, ఇఫ్ ఐ 5 వరకు మాత్రమే కావాలి కాబట్టి ఇఫ్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5 అనేది పెట్టుకున్నా. అలా అయితేనే నీకు ప్రింట్ PRINT ప్రింట్ ఆఫ్ ఐ ప్రింట్ అవ్వాలా, లేదంటే BREAK బ్రేక్ అనేది మెన్షన్ చేసేసా. దట్స్ ఇట్, ఆన్సర్ అయిపోయింది. ఏంటో చెప్తా చూడండి ఒక్క నిమిషం గైస్. ఇప్పుడు నేను ఏం చేశానంటే A = 10 అనే వాల్యూ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, A +1, 1 నుంచి 11 అంటే 1 నుంచి 10 వరకు లోపలికి వస్తాయి. ఫస్ట్ 1 వచ్చినప్పుడు ఏంద్రా అంటే, ఇఫ్ I less than or equal to 5, I ఎంత, I 1లోకి వచ్చిందిగా, 1 Iలోకి వచ్చిందిగా, ఇక్కడ 1 less than or equal to 5 పెద్దదిగా. సో అప్పుడు నీకు లోపలికి వస్తుంది, 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ బ్రేక్ అవుతుందా, అవ్వదు, ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ సాటిస్ఫై అయ్యిన్, జస్ట్ 1 minute అంతే. కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే నీకు అది లోపలికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 వస్తుంది, 2 less than or equal to 5 ట్రూ, 3 less than or equal to 5, 4 less than or 5 less than or equal to 5, 6 వస్తుందా, 6 రాదు. మీకు అర్థమైందా? 6 అనేది less than or equal to 5 అంటే 6 అసలు నీకు అది పోదు కదా కండిషన్లోకి. సో అందుకే ఇట్లా అయిపోతుంది, నీకు ఒక్కసారి నీకు కండిషన్ ముందుకు పోదు కదా, అందుకు నీకు అది ఇంకా అట్లా ఉండిపోతుంది. అలాంటప్పుడు బ్రేక్ రాయడం ఎందుకు, ఇఫ్ కండిషన్ ఒకటి రాస్తే సరిపోతుందిగా. డౌట్ రాలేదా మీకు ఎవరికి? నేను చెప్తాను ఒక్క నిమిషము. నేను ఒక ఎగ్జాంపుల్ రాసుకున్నాను, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూడా అర్థమైందా గైస్? అలా చేసుకోవాలి. ఇప్పుడు సరే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఆగండి. ఇది అదే నేను ఆలోచిస్తున్నా, ఇఫ్ కండిషన్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుందిగా, బ్రేక్ ఎందుకు అలాంటప్పుడు. ఓకే ఫైన్, ఇంకొక క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం వేరే దాంతో, నీకు అప్పుడు ఇంకా బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఐ ఇన్ RANGE రేంజ్ ఆఫ్ 5 అనుకున్నా గైస్. ఈ ఎగ్జాంపుల్ బాగా చూడండి, రేంజ్ ఆఫ్ 5, ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 2 అయ్యిందే అనుకో, BREAK బ్రేక్ అయిపోవాలి, లేదా ప్రింట్ ఆఫ్ I. ఓకే, నేను ఎగ్జాంపుల్ నాకు కొద్దిగా అది ఈ వేలో అర్థం కాల, ఇప్పుడు వచ్చింది చూడండి. సి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అన్నాం. 5 అంటే ఏంది, 0 1 2 3 4 వస్తుంది. ఫస్ట్ 0 వస్తుంది. ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 0 కాదు, సో ప్రింట్ ఆఫ్ I ప్రింట్ అయిపోతుంది. నువ్వు ఈడ పెట్టుకో, సారీ అదే ఫర్ లూప్లో పెట్టుకో, ఇక్కడ పెట్టుకో, బట్ బ్రేక్ అనే కండిషన్ వస్తే ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, I ఎంత 0 వచ్చింది, 0 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 1 వస్తుంది,
1 i ఈజ్ ఈక్వల్ టు 2 కాదు, 1 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 2 వస్తుంది, 2 ఈజ్ ఈక్వల్ టు 2 ట్రూవేగా, బ్రేక్, దట్స్ ఇట్, అంతే ఆన్సర్. ఈ రెండే బ్రేక్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యిందే అనుకో, సాటిస్ఫై అయ్యింది కాబట్టి బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అంటే ఇంకా బయటకు వచ్చేసింది, అంతే. ఈ రెండే ప్రింట్ అవుతాయి, అంతకు మించి ఏం ప్రింట్ అవ్వవు. ఓకేనా, నైస్. ఇదొకటి. నెక్స్ట్ కంటిన్యూ అనేది ఇంకొకటి ఉంది. కంటిన్యూ కూడా సేమ్ లైక్ ఇలానే, బట్ కాకపోతే ఆ వాల్యూ వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇక్కడ చెప్తా కంటిన్యూది. ఇది బ్రేక్ ఎగ్జాంపుల్. బ్రేక్ అంటే కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకే ఉంటుంది. అవుట్ ఆఫ్ కండిషన్ కానీ సాటిస్ఫై అవ్వకపోతే అవుట్ ఆఫ్ లూప్ వెళ్ళిపోతుంది, అంటే లూప్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కంటిన్యూ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే, రాస్తాను చూడండి. ఫర్ ఐ ఇన్ RANGE రేంజ్ ఆఫ్ 5 అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఐ అనేది 3 అనేది అయితే నాకు ప్రింట్ అవ్వకూడదు. ఇక్కడ కంటిన్యూ పెట్టుకుంటా, కంటిన్యూ తర్వాత ప్రింట్ ఆఫ్ ఐ పెట్టేసుకుంటా, అంతే. ఇప్పుడు ఏం చేస్తా, నాకు 3 అనే వాల్యూ తప్పక మిగతా వాల్యూ అన్నీ ప్రింట్ అవ్వాలి. 0 నుంచి 5 వరకు అన్నీ ప్రింట్ అవ్వాలి, 3 అనే వాల్యూ తప్పక. అంటే 5 ప్రింట్ అవ్వదులే, ఎండ్ కాబట్టి 4 వరకు ప్రింట్ అవుతుంది. 0 వస్తుంది, 0 అయిందా కాలా, 0 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 1 వస్తుంది, ప్రింట్ అవుతుంది. 2 వస్తుంది, 2 ఈజ్ ఈక్వల్ టు 3 కాదు, 2 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 3 వస్తుంది. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రూ, 3 ఈజ్ ఈక్వల్ టు 3 కరెక్ట్. అప్పుడు కంటిన్యూ యూస్ చేసిన అంటే ఆ 3 అనేది పోదు, మళ్ళీ రిటర్న్ వస్తుంది, మళ్ళీ ఇంకొక వాల్యూ వస్తుంది, 4 వస్తుంది. 4 ఈజ్ ఈక్వల్ టు 3 కాదు కాబట్టి 4 అట్లా. అంటే బ్రేక్ అనేది పర్మనెంట్గా లూప్ బయటకు వచ్చేస్తుంది గైస్, అదొకటి గుర్తుపెట్టుకోండి. కానీ కంటిన్యూ అనేది అలా కాదు. కంటిన్యూ అనేది ఆ వాల్యూ వరకు తీసేసి మిగతా వాల్యూ రన్ చేస్తుంది, అది. ఓకేనా, నైస్. ఇప్పుడు ఇంకొక టాపిక్ లాస్ట్ ఫర్ లూప్లోనే నెస్టెడ్ లూప్ అనేది ఒకటి చెప్తా. నెస్టెడ్ వైల్ లూప్, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్, నెస్టెడ్ లూప్, ఫర్ లూప్ అన్నీ ఉంటాయి. చాలామంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతారు, నేను కన్ఫ్యూజ్ అయ్యా. నెస్టెడ్ లూప్, ఫర్ లూప్ చెప్తా చూడండి. ఓకేనా, నెస్టెడ్ లూప్లో ఎట్లా అంటే చెప్తా. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్గా కాదు, నేను ఒకటి రాసి చూపిస్తాను చూడండి. ఫర్ మీరు దీనికి ఆన్సర్ ఏం చేస్తారు, ప్రింట్ ఆఫ్ ఐ అంటే సింపుల్ థింగ్ ఏముంది, 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, అంతే. ఎందుకంటే లాస్ట్ ఇది ప్రింట్ అవ్వదు, 1 2 మాత్రమే ప్రింట్ అవుతుంది అంటారు కదా. యా, ఇప్పుడు లోపల నేను ఇంకోటి ఫర్ లూప్ తీసుకుంటా. సరే, ఇక్కడ నేను ఒకసారి PRINT ప్రింట్ ఆఫ్ ఐ ప్రింట్ చేసి ఇప్పుడు దీని కింద ఫర్ లూప్ తీసుకుంటా. లోపలే ఇది 2 జే పెట్టుకుంటా, వాల్యూ ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం అని. అంతే. రేంజ్ ఆఫ్, ఇక్కడ నేనేం తీసుకుంటానంటే మీకు అర్థమయ్యేటట్టు 4,7 తీసుకుంటా. ఒకటే నెంబర్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఇప్పుడు చూడండి, మీకు ఒక లాజిక్ అంటే మీకు ఒక మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడ. వీడికి ఏమొస్తుంది, జేలోకి 4 వస్తుంది కదా. ఇప్పుడు నేను PRINT ప్రింట్ ఆఫ్ జే పెట్టుకున్నా. దీనికి ఆన్సర్ చేయండి ఎవరన్నా, మీకు ఎవరికైనా తెలిసింటే చేయండి, మీరే చేయండి, నేను మళ్ళీ చెప్తాను, ఆన్సర్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 వచ్చేసి ఐలోకి వస్తుంది. ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఎంత, 1 అంటే ఇక్కడ 1 ప్రింట్ అయిపోయింది, ఇది అవుట్పుట్ అనుకోండి. 1 ప్రింట్ అయింది, కిందికి వస్తుంది. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 4,7 అన్నా, 4 అనేది ఇక్కడికి వస్తుంది, 4 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళదు, ఈ లూప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది. 4 అయిపోయింది, 5 వస్తుంది, ప్రింట్ ఆఫ్ జే అంటే 5 ప్రింట్ అయింది. 4 5 6 వస్తుంది, 6 ప్రింట్ అయింది, అయిపోయి ఈ లూప్ కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. 1 కంప్లీట్ అయింది, ఇక్కడ 2 వస్తుంది, అంటే ప్రింట్ ఆఫ్ 2 అంటే ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడికి మళ్ళీ 4 ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది, 6 ప్రింట్ అవుతుంది, 7 పోదు, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, అంతే. చూసారా, 1 అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ మొత్తం కంప్లీట్ అవుతుంది. నెస్టెడ్ లూప్ అంటే చూడు, అవుటర్ లూప్ 1 కండిషన్ అయితే 1 లైన్ అయితే ఇన్నర్ లూప్ మొత్తం కంప్లీట్ అవుతుంది, మళ్ళీ సెకండ్ లైన్కి వెళ్తుంది, మళ్ళీ కంప్లీట్ అలా. ఓకేనా, ఇక్కడ 1, ఇక్కడ చూడ, వీడియో క్లారిటీ లేకుండా ఐఎమ్ రియలీ సారీ గైస్, ఫోన్లో చేస్తున్నా. ఇక్కడ 1 ఉందిగా, ఫస్ట్ 1, తర్వాత 4 5 6 లోపలిది, 2 బయటకు వచ్చింది, మళ్ళీ 4 5 6 లోపల, అలా. ఇది నెస్టెడ్ లూప్, అంతే. రే జస్ట్ మై సజెషన్ ఈజ్ నథింగ్ బట్ మీరు కూర్చొని
మీరు ఒక థింక్ చేయండి. ఒరే నేను సీరియస్గా చెప్తున్నా 24 అవర్స్కి 1 క్వశ్చన్ చేశాను నేను ఆ రోజుల్లో. వైల్ లూప్ నాకు ఎంత అర్థం కావాలి. నేను నా ఫ్రెండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినాడు, మళ్ళీ నాకు అర్థం కాల. నేను రిఫర్ చేసిన, చూస్తున్నా, అన్నీ చేస్తున్నాం 2021లో. అప్పుడు ChatGPT కూడా అంత అనిపిలా. సో ఏమైంది, 24 కాదు, మార్నింగ్ 10కి స్టార్ట్ చేసిన నైట్ 10 వరకు చేస్తూనే ఉన్నాం. అర్థం కాల క్వశ్చన్. 12:30 ఆ టైంలో నాకు వచ్చింది ఆన్సర్. అంటే నేను ఆ టైం వరకు ట్రై చేస్తూనే దగ్గర ఒక 50 లాజిక్ ట్రై చేసింటా. 50 లాజిక్స్ ఇలా చేయాలి, ఏది రాలా, లాస్ట్కి వచ్చింది. సో లైక్ దట్ వాట్ ఐమ్ సేయింగ్, మీరు పెట్టే టైం అంతా దీనికి పెట్టేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. దట్స్ ఇట్. యా, దిస్ ఈజ్ ద లూప్స్. ఇంకా మీకు చెప్పాలంటే ప్యాటర్న్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ప్యాటర్న్స్ ఏం లేదు, ఫర్ లూప్ యూస్ చేసి మనం ప్యాటర్న్స్ నాకు తెలిసి నాకున్న దాంతో చెప్తా. స్పేసెస్కి ప్రయారిటీ ఇవ్వండి. అంటే మీరు ఎంత స్పేస్ తీసుకోవాలి, ఎన్ని స్టార్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ప్రింట్ అవ్వాలి, నేనేం చేస్తా, సింపుల్ థింగ్, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,5 అని పెట్టుకున్నాం అనుకో. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఇక్కడ స్టార్ ప్రింట్ వేసి ఒక స్పేస్ ఇచ్చేసి దీన్ని ఇంటూ ఐ పెట్టానే అనుకో, ఒక 1 స్టార్ ఇంటూ ఐ అంటే 1 స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ 2 వస్తుంది ఇక్కడికి. 2 అంటే ఏంది, స్టార్ ఇంటూ 2 అంటే 2 స్టార్స్. ఇలా ఇదంతా సింపుల్ గైస్. నేను ఒకటి చేసా, ఎలా అంటే చెప్తా చూడండి. ఇక్కడొకటి. దీన్ని ఐ థింక్ బటర్ఫ్లై అని అంటారు అనుకుంటా. ఇలా వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడొకటి, ఇది సంథింగ్ డిఫరెంట్ ఇలా ఎన్నెన్నో అడుగుతారు. సో దిస్ ఆల్ థింగ్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది, వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఫర్ లూప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్గా ఫంక్షన్స్లో యూజ్ చేస్తారు, ఇంకా ఊప్స్ కాన్సెప్ట్లో కానీ, ఇంకా ప్రతి దాంట్లో మీరు ఫర్ లూప్ అనేది వస్తూ ఉంటుంది లిస్ట్లో. ఇప్పుడు లిస్ట్ అనేది ఇట్లా ఉంటుంది, లిస్ట్లో ఐటమ్స్ కానీ నీకు ఒక్కోటి రావాలంటే ఫర్ లూప్ లైక్ దిస్. సో దట్స్ ద రీజన్ వై వీఆర్ లర్నింగ్ ద లూప్స్, మెయిన్ టాపిక్ ఇన్ ద పైథాన్. ఓకే, యా, దట్స్ ఇట్ గైస్. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్.